జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రేలియా గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మనము ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఏంటంటే, కొత్త సంవత్సరం వచ్చింది, 2025 సంవత్సరం వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఎప్పుడెప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేలా ఉంటుంది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో అందరికీ కూడా సుఖశాంతులు, ధనధాన్యాలు, అలానే పెళ్ళిళ్ళు కానివాడికి పెళ్ళిళ్ళు అయ్యేసి, పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టేసి, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసి, దారిద్ర్య రేఖ కన్నా దిగువలో ఉన్న వాళ్ళందరూ కూడా అదృశ్య రేఖకి భిన్నంగా ఉండేసే విధంగా ఉండేలాగా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ, అలానే మనకి ఇప్పుడు కొన్ని గ్రహాలు, మనకి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహ మార్పిడి వల్ల వచ్చేటువంటి మార్పులు, ఆ గ్రహ మార్పిడి వల్ల జరిగేటువంటి పరిణామాలు, పరిస్థితులు, ఈ అనుకూలతగా ఉండేందుకు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది, ఏ గ్రహం ఎక్కడ మనకి ఏ ప్లేస్లో ఉండడం వల్ల శుభ అశుభ దృష్టిలు ఎలా ఉంటాయి, దీనివల్ల మనకి ఏం జరుగుతుంది దానికి చూసినట్లయితే కనుక మనం ఈరోజు టాపిక్లో మాట్లాడుకునేది ఏంటంటే కుజగ్రహం. ఈ కుజగ్రహం అనేది మనకి చాలా శుభ దృష్టి ఉండడం వల్ల అశుభ దృష్టి ఉండడం వల్ల ఏం జరుగుతుంది, ఏ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మంచి జరుగుతుంది, ఈ కుజగ్రహం ఎలాంటి పనులు చేస్తుంది, ఈ కుజగ్రహంతో వేరే గ్రహాలు ఏమైనా కూటమితో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేసుకోవచ్చు అనేదానికి మనం ఒకసారి చూద్దాం, వివరణ చూద్దాము. అయితే మనం చెప్పుకున్నట్లుగానే ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. ఈ మిథున రాశి ఏదైతే ఉందో ఈ మిథున రాశిలోకి జనవరి 21 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు 2025 సంవత్సరం వరకు కూడా కుజ భగవానుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ సంచరిస్తారు. ఇక్కడ మిథున రాశిలో సంచరిస్తారు, వెనకంజుగా వచ్చేసి సంచరిస్తారు. అంటే కర్కాటక రాశి నుంచి వెనకంజు భాగం నుంచి మనకి వెనక్కి రావడం జరుగుతూ ఉంది. ఈ మిథున రాశిలో ఈ యొక్క మాసాలు ఉంటారు కాబట్టి, 3 మాసాలు గట్టిగా ఉంటాడు కాబట్టి ఈ యొక్క 90 దినములు కూడా ఏదైతే ఉందో ఈ యొక్క 90 దినములు కూడా కుజుడు ఈ యొక్క మిథున రాశిలోనే సంచరిస్తాడు. దీనివలన మిథున రాశిలో ఆ ఒక నక్షత్రాల్లో జన్మించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కుజ దోషం అనేది అయితే ఏం పరిగణించదు. ఎందుకంటే ఈ మిథున రాశి వారికి గురు బలం అనేది ఉన్నది కాబట్టి ఇది మే 18వ తారీఖు వరకు 2025 సంవత్సరం వరకు గురుబలం బాగా కనిపిస్తుంది. కాబట్టి ఒక మిథున రాశి వారికి ఇబ్బంది అయితే ఉండదు. ఎలాంటి ఆటుపోట్లు, ఎలాంటి ఇబ్బందులైనా, విజ్ఞానమైనా ఉన్నా కూడా అవి కొంతమేర సానుకూల పరిస్థితి ఏర్పడేలా ఉంటుంది. వాటి వల్ల ఇబ్బంది అయితే ఏం కలగదు. అలానే ఈ కుజ భగవానుడు మిథున రాశిలో ఉండడం వలన వాళ్ళకి సిరి సంపదలు కూడా బాగుంటాయి. ఎక్కడో ఎప్పుడో వేసినటువంటి విత్తనం ఈరోజు పంట పండేసి పువ్వులు కాయలు వచ్చేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఎక్కడైనా పూర్వీకుల ఆస్తి మీకు ఎక్కడైనా ఉంటే కనుక ఆ మేర ప్రయత్నం చేస్తే అది కూడా వస్తుంది. అందరూ కూడా మంచి అభిప్రాయంతో ఉంటారు. ఈ మిథున రాశి వారికి అన్ని రకాలుగా బాగుంటుంది. ఇంకా మీకు పెళ్లి సంబంధాలు కూడా కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ మేర ప్రయత్నం చేయండి. మీకు తల్లిదండ్రుల వైపు కానివ్వండి, లేదా మేనమామలు మేనత్తల వైపు నుంచి కానివ్వండి, సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం, అదృష్టం కూడా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మీరు పుట్టిన దిక్కు నుంచి ఉన్నటువంటిది ఈస్ట్ సైడ్ అంటే తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి సంబంధాలు, లేదా ఉత్తరం వైపు నుంచి వచ్చేటువంటి సంబంధాలు కూడా మీకు కుదిరి అన్ఎక్స్పెక్టెడ్ గా పెళ్లిళ్ళు కూడా అయ్యేలాగా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే మరీ మంచిది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి మిథున రాశి వారు పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళు కూడా వేసి విదేశీయానానికి కూడా ప్రయత్నం చేస్తే, ఏ కంట్రీకి మీరు ప్రయత్నం చేస్తే కూడా ఆ కంట్రీకి ఏప్రిల్ 2వ తారీఖు లోపు మీరు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి మీరు పిక్నిక్ కావచ్చు, విహారయాత్రకు కావచ్చు, జాబ్ పర్పస్ కావచ్చు, లేదా చదువుకోవడానికి కావచ్చు, ఏదానికైనా విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నం చేస్తే కనుక ప్రయత్న పూర్వకంగా మీకు ఆ ఒక ఫలితం ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. అలానే మీకు ఇంకా మంచి ప్రయోగాలు, ప్రయత్నాలు ఫలించాలనుకుంటే కనుక ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే మిథున రాశి వారు
అన్నంత ఎత్తుకి అంటే ఆహ్లాదకరంగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడిపేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కుజుడి ఒక దశ ఏదైతే ఉందో, ఈ కుజుడి యొక్క అంతర్దశ ఏదైతే ఉందో, ఇవి నడిచేటువంటి మిథున రాశుల వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకోవడం ద్వారా అన్ని రకాల అదృష్టాలు ఉంటాయి. ఏమైనా విజ్ఞానం ఉన్నా కూడా తొలగిపోయేలా ఉంటుంది. మరొక మాట, మీ పూర్వీకుల ఆస్తే కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఆస్తులు కొనబెట్టుకోవడం, అన్ఎక్స్పెక్టెడ్ గా ఇల్లు వాహనం కొనుక్కోవడం కూడా మీకు లభిస్తుంది. కాబట్టి ఈ 3 మాసాలలో మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు ఉద్యులైతే దానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ వాటి చిన్నపాటి ప్రయత్నాలు చేసుకుని అందరూ అదృష్టవంతులని కోరుకుంటా ఉన్నాను. మీకు ఈ యొక్క చిన్నపాటి పరిహారం అయితే మనకి ఈ కుజుడు మనకి ఏదైతే మనం అనుకున్నట్లుగానే కుజుడు మనకి ఇప్పుడు కర్కాటక రాశి నుంచి మిథున రాశికి వెనుకంజలో ఉన్నాడు. కాబట్టి ఈ వెనుకంజలో ఉన్నటువంటి కుజుడు వల్ల మనకి జరిగేటువంటి నష్టాలు కావచ్చు, లాభాలు కావచ్చు, ఈ కొన్ని రాశులు కొన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి అలాగే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకునేలాగా, అలానే పంట భూములు బాగుండేలాగా, అలానే ఈ రాశి వారికి అన్ని రకాలు బాగుంటుంది. కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం వలన అన్ని రాశుల వారికి బాగుంటుంది. ఏ రాశి మనం ఏంటంటే ఈ రాశి వారికి పరిహారం చేసుకోవడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి అన్ని రకాలుగా ఉన్నతులు అయ్యేదానికి బాగుంటుంది. అయితే మనకి రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి వారం రోజులో ఒక రోజునే సరే, మంగళవారం లేదా గురువారం లేదా శుక్రవారం అయినా సరే, ఇక్కడైనా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ అమ్మవారి ఆలయాలు అంటే పార్వతీమాత, గౌరీమాత లేదా మానసాదేవి అమ్మవారు, కనకదుర్గమ్మ అమ్మవారు లేదా లలితాదేవి అమ్మవారు, ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాల్లో కుంకుమ అర్చన చేయించడం, ఆ కుంకుమ తీసుకొచ్చి ఆడవారు అయితే మనక ముదురు పెట్టుకోవడం, మగవారు అయితే కంఠానికి ధరించుకోవడం వలన ఉన్నటువంటి రుమ్మతులు అన్ని తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేదానికి, అదృష్టం ఉండేదానికి చాలా బాగుంటుంది. అలానే ఈ కుంకుమ అర్చన ఒకటే కాకుండా ఈ రాశి వారు మరొకటి ఏంటంటే ఎర్ర కుక్కలు ఉంటాయి బయట, బజార్ కుక్కలు అంటారు, ఎర్ర కుక్కలు మనకి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ కుక్కలు కనుక గోధుమ రొట్టెలు ఏవైతే మనకి ఈ యొక్క దోషాలకు సంబంధించిన కానీ ఏదైతే మనకి కోరికలు ఉంటాయి, ఏవైతే కోరికలు ఉన్నాయో అంటే ఎంత వయసు వచ్చిన పెళ్లి కానిటువంటి వాళ్ళు ఉంటారు కదా మనం ముందుగా అనుకున్నట్టుగా, అయితే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఆ గోధుమ రొట్టెల మీద తేనె, ఈ తేనె కుక్కలు కొన్ని అయితే మనకి ఒరిజినల్ తేనె కుక్కలు తినవు. అయితే మనకి తేనె లేకుండా ఇలా మనకి తేనె అయితే ఒరిజినల్ కాకుండా ఉండేటువంటి డాబర్ లాంటి తేనెలు అయితే మీకు బాగానే ఉంటుంది. అవైతే ప్రాసెస్ చేసినాయి కాబట్టి కుక్కలు కూడా తింటాయి. ఒకవేళ తేనె దొరకని పక్షాన మీకు చెరకు రసం కానీ లేదా బెల్లం కానీ దొరుకుతుంది. ఈ బెల్లం మనం చిన్నగా రసంలా చేసేసి ఆ బెల్లం రసంతో కనుక మనం ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఈ గోధుమ రొట్టెల మీద రాచి ఆ రాసినటువంటి గోధుమ రొట్టెలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కకి తినిపించడం ద్వారా లేదా ఆవుకు తినిపించడం ద్వారా కూడా మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది. ఏదైతే మనం అనుకున్నటువంటిగా ఈ రాశి వారు ఈ యొక్క 4 నెలల పాటు ఉండేటువంటి ఈ యొక్క కుజుడి యొక్క దశ కావచ్చు, కుజుడి అంతర్దశ కావచ్చు, నడిచేటువంటి అందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఆ కుజుడితో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మరి మంచిది. అయితే మనం చెప్పుకున్నట్టుగానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా కుజుడి దశ ఉన్నా, కుజుడి అంతర్దశ ఉన్నా, కుజ దోషంతో ఏదైనా బాధపడుతుంటే కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఆ కుజుడి నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో ఆ చెడు దృష్టి కూడా సుఖ దృష్టిగా మలుచుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ యొక్క చిన్నపాటి ప్రయోగం, ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం, ఈ చిన్నపాటి పరిహారం ఏంటంటే ఏదైతే నవగ్రహాల్లో కుజగ్రహం అని ఉంటుంది, ఈ కుజగ్రహాన్ని కనుక కందులు, ఏవైతే కందులు మనకి ఇంకా మహారాష్ట్ర కందులు అంటారు, అంటే ఎర్ర కందులు ఉంటాయి మనకి, ఎర్ర కందులు, ఎర్ర కందిపప్పు అంటారు. ఇవి దొరికినా మీరు మనం మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో దొరికేటువంటి కందులు, కందిపప్పు అయినా ఏవైనా సరే ఆ కుజుడికి కనుక 1 కిలోన్నర అంటే 1 కిలో తర్వాత 1/2 కిలో 500 గ్రాములు అంటే 1500 గ్రాములు కందులు కనుక అక్కడ కుజగ్రహం మీద కనుక ఉంచడైనా, అభిషేకం చేసిన, 9 ప్రదక్షిణాలు చేసిన, 7 ప్రదక్షిణాలు లేదా 11 ప్రదక్షిణాలు చేసిన అవగాహన చుట్టూగా ఈ యొక్క కందులు ఏవైతే ఉన్నాయో, కందిపప్పు ఏవైతే ఉన్నాయో ఇవి కుజుడి మీద ఉంచడం ద్వారా, అలానే ఎర్రని మనకి ఆరెంజ్ కానీ
లేకపోతే దానిమ్మ పండు అంటారు. ఈ దానిమ్మ పండు లేదా దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో, ఈ దానిమ్మ పండు, దానిమ్మ గింజలు, అంజీరు, ఈ అంజీరు పళ్ళు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జ్యూస్ లా చేసుకొని ఆ జ్యూస్ కూడా మన కుజుని గ్రహం మీద అభిషేకం చేసిన, లేదా కుజ గ్రహం మీకు దగ్గర సమీప దూరం లేకపోతే ఈ కుజ గ్రహానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, లేదా కుమార స్వామి వారు, లేదా అయ్యప్ప స్వామి వారు, లేదా ఇంకా చివరికి శివాలయంలో అయినా సరే ఇక్కడ మనకి అంజీరు పండుతో చేసినటువంటి జ్యూస్, అలానే బాదం పప్పుతో చేసినటువంటి జ్యూస్, అలానే మనకి ఏదైతే దానిమ్మ పండు అంటామో వాటితో చేసినటువంటి జ్యూస్, చివరిగా మనకి చెరుకు రసం, ఇవన్నీ కూడా కలగలుపుకొని మనం అభిషేక అర్చన చేయించినట్లయితే కనుక ఏదైతే మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి విగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా అన్ని రకాల ఉన్నతులు తొలగిపోయేసి విదేశ ధ్యానానికి వెళ్ళాలనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారు కూడా కుజ దోషంతో బాధపడుతుంటే కనుక వారు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అభిషేకం చేస్తే, ఈ యొక్క పరిహారం చేసినట్లయితే కనుక అన్ని రకాల ఉన్నతులు తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ పాటి చిన్న ప్రయోగం, ఈ పాటి చిన్న ప్రయత్నం కూడా చేయండి. అలానే మనకి ఈ యొక్క రాశి వారు కనుక ఈ చిన్న వాటి పరిహారం చేసినట్లయితే కనుక మీకు అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి లోపాలు, అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి శాపాలు అన్ని కూడా మీకు పటాపంచలేలా ఉంటుంది. కాబట్టి మీలో ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్లిళ్ళు కావలేదా, లేదా పెళ్లిళ్ళై పిల్లలు పుట్టలేదా, ఇవన్నీ కూడా మీకు కుజుని వల్ల వచ్చేటువంటి లోపాలే. కాబట్టి ఎలా మనకి కుజ దశ ఉంది, కుజ అర్ధదశ ఉంది, లేదా కుజుడు సమీప దూరంలో మీకు మనకి ఇప్పుడు మిథున రాశిలో ఉన్నారు. కాబట్టి ఈ మిథున రాశిలో కుజుడు అనేది, ఆ మిథున రాశి కుజగ్రహం అనేది మీకు మంచి శుభదృష్టితో ఉంటుందన్నమాట. మిథున రాశి ఫ్రెండ్షిప్ అన్నమాట. అంటే అది ఇక్కడ మనకి మిథున రాశిలో కుజుడు ఉండటం వల్ల కూడా మంచి జరిగేదానికి ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ రాశి వారు అంటే ప్రత్యేకించి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా ఆ ఏదైతే కుజుడి నుంచి వచ్చేటువంటి దోషాలు, ఆ శాపాలు కూడా అన్ని తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం ఏదైతే మీరు కుజుడి నుంచి వచ్చేటువంటి పరిహారం ఇచ్చుకునేందుకు ఆవాలను ఉంటాయి. మనకి ఇంట్లో దొరుకుతా అంటే మన కిచెన్ సామాన్లు వాడుతూ ఉంటాము. ఆవాలు అని ఉంటాయి. ఈ ఆవాల్లో తెల్లవి ఉంటాయి, మనకి వాడుకునే రెగ్యులర్ వాడుకునేటువంటి బ్రౌన్ కలర్, నల్లవి, అన్ని రకాల ఆవాలు ఉంటాయి. ఈ ఆవాలు ఒక 100 గ్రాములు తీసుకోండి. ఏ ఆవాలైనా కావాలి. ఆవాలు 100 గ్రాములు, అలానే మనకి గసగసాలు 50 గ్రాములు, అలానే మనకి రాగులు అని ఉంటాయి. మనకి చిరుధాన్యాల్లో ఒక ధాన్యం రాగులు. ఈ రాగులు కూడా కుజుడికి మహా ఇష్టం. ఈ రాగులు కూడా తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని ఏదైతే మీకు గ్రామ దేవత అంటారు, అమ్మవారి ఆలయం గ్రామ దేవత అంటారు. ఈ గ్రామ దేవత ఆలయాల్లో కనుక మీరు ఆ గ్రామ దేవత ఆలయంలో ఉంచినట్లయితే ఆ గ్రామ దేవత ఆలయం ఏదైతే ధ్వజస్తంభం ఉంటుందో అక్కడ కూడా ఈ ఆవాలు ఉంచినట్లయితే ఈ ఆవాలు అమ్మవారి దగ్గర ఉంచేటప్పుడు మీరు మనసులో ఏమైనా కోరికలు ఉన్నా, మనసులో ఏమైనా దోషాలు పోవాలనుకున్నా కూడా సమర్పించుకొని ఆ కోరికలు అన్ని కూడా నెరవేరాలని ఒక అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించుకొని 5 నారికేళలు కనుక మీరు గ్రామ దేవత అమ్మవారికి కనుక సమర్పించినట్లయితే మీ ఊరి సమీపంలో గ్రామ దేవత లేకపోతే బొడ్రాయ అంటారు. ఈ పల్లెటూరు వెళ్తే బొడ్రాయ ఉంటుంది. ఈ బొడ్రాయ దగ్గర ఈ యొక్క నేను చెప్పినటువంటి ఆవాలతో పాటు మీరు ఇంకా కూడా వేస్తారనుకుంటా బాదం పప్పు కూడా అక్కడ వదలవచ్చు. బాదం పప్పు కూడా అక్కడ ఆ బొడ్రాయ దగ్గర కావచ్చు, గ్రామదేవతల అమ్మవారి దగ్గర కావచ్చు, ఈ బొడ్రాయ దగ్గర పెట్టినట్టయితే మీకు మంచి జరిగేదానికి, మీరు ఉన్నటువంటి దోషాలని విముక్తి అయ్యేదానికి ఉంటుంది. కాబట్టి ఈ పాత్ర అదృష్టం అనేది అందరూ కూడా ఈ చిన్న పరిహారం చేసుకుని ఈ రాశి వారి అదృష్టవంతులు అయ్యేసి అందరూ కూడా పెళ్లిళ్ళు అవ్వాలి, పెళ్లిళ్ళు అయిన వారికి పిల్లలు పుట్టాలి, అందరూ కూడా ఉద్యోగులు అవ్వాలనుకుంటే కనుక ఈ కుజ దోష పరిహార నిమిత్తంగా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే మరి మంచిది. ఇంకో రోజు అభిషేకం ఏదైతే తేనె ఉంటుందో ఈ తేనెలో కనుక టమాటా రసం కలిపేసి మనం అభిషేకం చేసుకోవడం ద్వారా కూడా ఎవరికి చేయాలి అభిషేకం నవగ్రహాల్లో ఉన్నటువంటి కుజగ్రహానికి, అలానే మనకి కుజగ్రహం మీకు సమీప దూరంలో లేకపోతే కనుక ఈ టమాటా లేకుండా ఓన్లీ బాదం పప్పుకైనా మీరు అభిషేకం చేసుకోవచ్చు. అంజీరు బాదం కలిగినటువంటి అభిషేకాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో లేదా పుట్ట దగ్గర ఉన్నటువంటి పడిగల మీదైనా ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేయడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తా ఉంది. అలానే మీకు ప్రతినిత్యం ద్వాదశ రాసుల వారు అందరికీ కూడా చెప్పదగినది ఏంటంటే ప్రతి ఒక్కరూ చేయనటువంటి రెమెడీ ఒకటి ఉన్నది. అదేంటంటే ఆవాలు మనకి తెల్లవైన, నల్లవైన,
బ్రౌన్ కలర్ అయిన ఆవాలు తీసుకొని ఒక 50 గ్రాముల ఆవాలు, ఒక 50 గ్రాములు నల్ల నువ్వులు, ఒక 50 గ్రాములు గసగసాలు, ఒక 50 గ్రాముల జీడిపప్పు, ఇవన్నీ కూడా తీసుకొని చిక్కుడు గింజలు దొరుకుతాయి మనకి సీడ్, ఈ మన పచారీ షాపుల్లో కానీ లేకపోతే సీడ్ అమ్మేటువంటి షాపుల్లో కానీ దొరుకుతాయి. ఈ చిక్కుడు గింజలు కూడా తీసుకొని మీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని రోజుకు ఒక 2-3 స్పూన్లు చొప్పున తీసుకొని ఇలా క్లాక్ వైజ్ గా కళ్ళ ముందు నుంచి ఇలా తీసుకుంటూ ఇలా 7 సార్లు దిష్టి తీసుకొని ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా ఇలా 7 సార్లు దిష్టి తీసుకొని మీకు రోడ్డు విరువైపులా అంటే రోడ్డు పక్కన కనుక వేసినట్లయితే పారేటువంటి నీటిలో వేసినట్లయితే మీకు అవి కాల్చినట్లు కూడా కాల్చుకోవచ్చు. ఇవి కాల్చినట్లయితే కనుక మీకు కుజి దోషం నుంచి విముక్తి లభిస్తుంది, మీకు ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయి. ఈ చిన్నపాటి రెమెడీ ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ప్రత్యక్షం చేయవచ్చు. మరొకటి ఉంది, మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు కానీ ఈ కుజ దోషానికి సంబంధించింది కానీ ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేందుకు మిరియాలు కూడా ఇందులో కలుపుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితిగతులు, మీ ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి మనం చెప్పుకున్నటువంటి ఆవాలు, గసగసాలు, బాదం పప్పు వీటన్నిటితో పాటు మిరియాలు కూడా కలుపుకొని దిష్టి తీసుకోవాలి. ఏవైనా సరే ఒక 2 స్పూన్లు అన్ని కలగలిసి 2-3 స్పూన్లు కనుక మీరు దిష్టి తీసుకున్నట్లయితే కనుక ఈ రుమ్మతులన్నీ తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఆ మాత్రం ప్రయత్నం చేసి ద్వాదశ రాశుల వారు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. జై